హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాక్స్ ఇన్ఫోటెక్. ఈరోజు మనం Audacity సాఫ్ట్వేర్ని యూస్ చేసుకుని ఏ విధంగా వాయిస్ని రికార్డ్ చేయొచ్చు అంటే మనం కాస్ట్లీ ఏమీ అవసరం లేకుండా ఓన్లీ Audacity సాఫ్ట్వేర్ని యూస్ చేసుకొని ఏ విధంగా మనం వాయిస్ని రికార్డ్ చేసుకోవచ్చు. అదేవిధంగా వాయిస్ని రికార్డ్ చేసేటప్పుడు కొంత నాయిస్ వస్తుంది కదా, దాన్ని ఎలా రెడ్యూస్ చేయొచ్చు అని చెప్పేసి చూద్దాం. దానికోసం ముందు మనం వీడియోలోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే Audacity సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది చూద్దాం. దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్లోకి వెళ్ళి Audacity అని చెప్పేసి టైప్ చేయాలి. సో టైప్ చేశారు కదా, ఇప్పుడు మీకు ఫస్ట్ లింక్ ఉంది కదా Audacity ఫ్రీ ఓపెన్ సోర్స్ అని చెప్పేసి, ఓకేనా, దాని మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఈ విధంగా హ్యూమనా లేకపోతే రోబోనా చెక్ చేసుకోవడానికి కొన్ని అడుగుతుంది, అవి యాక్సెప్ట్ చేయండి. ఆ తర్వాత చూడండి, ఇప్పుడు డౌన్లోడ్ Audacity అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ 3 వెర్షన్స్ ఉన్నాయి, మ్యాక్ వెర్షన్ కావచ్చు, లేకపోతే లైనక్స్ కావచ్చు, విండోస్, మీది ఏది అయితే ఏ సాఫ్ట్వేర్ని యూస్ చేసుకుంటే ఓఎస్ అది డౌన్లోడ్ చేసుకోండి. నేను విండోస్ని యూస్ చేస్తున్నాను కాబట్టి Audacity విండోస్ అని చెప్పేసి క్లిక్ చేశాను. కరెంట్ వెర్షన్ వచ్చేసి 2.4.2 కాబట్టి చూడండి, ఇక్కడ Audacity 2.4.2 ఇన్స్టాలర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనం విండోస్ కాబట్టి Audacity విండోస్ ఇన్స్టాలర్ మీద క్లిక్ చేయాలి. కింద చూడండి, మనకది డౌన్లోడ్ అయిపోతుంది. Audacity అనేది డౌన్లోడ్ చేసిన తర్వాత ఏ సాఫ్ట్వేర్నైనా మనం ఇన్స్టాల్ చేయాలి. సో మొత్తం డౌన్లోడ్ అయిన దాకా వెయిట్ చేయండి. దాని మీద డబుల్ క్లిక్ చేసేసి ఇక్కడ చూడండి రన్ అని ఉంది కదా, రన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇంగ్లీష్ అని ఉంది కదా, ఓకే మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీరు పాత్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఈ డ్రైవ్ సెలెక్ట్ చేసుకున్నాను, బై డిఫాల్ట్ సి వస్తుంది, మీరు పర్లేదు సిలోనే ఇన్స్టాల్ చేసేసుకోండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, ఇన్స్టాల్ అయిపోతుంది. ఆ తర్వాత రికార్డ్ బటన్ని క్లిక్ చేసి మన వాయిస్ని ఈ విధంగా రికార్డ్ చేయొచ్చు. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం Audacity సాఫ్ట్వేర్ని యూస్ చేసి వాయిస్ని ఎలా రికార్డ్ చేయాలి, నాయిస్ని ఎలా రిడక్షన్ చేయాలి అని చెప్పేసి చూద్దాం. దీనికోసం మనం ముందుగా నాయిస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎఫెక్ట్లోకి వెళ్ళి గెట్ నాయిస్ ప్రొఫైల్ అని ఉంటుంది, అంటే అది ఎక్కడ ఉంటుందంటే నాయిస్ రిడక్షన్లో ఉంటుందన్నమాట. నాయిస్ రిడక్షన్లోకి వెళ్ళి గెట్ నాయిస్ ప్రొఫైల్ని సెలెక్ట్ చేయాలి. అంటే ఏంటంటే నాయిస్ ఎలా ఉంటుందనే హింట్ అనేది మనం ఇవ్వాలన్నమాట. ఓకేనా, గెట్ నాయిస్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసేసి మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చి మళ్ళీ ఏం చేయాలి అంటే టోటల్ అంటే కంట్రోల్ ఏ కానీ లేదు అంటే డబల్ క్లిక్ చేయండి, హోల్ ఆడియో అనేది సెలెక్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ఎఫెక్ట్లోకి వెళ్ళాలి. మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ సేమ్ ఇందాకటి విధంగానే నాయిస్ రిడక్షన్ అని ఉంది కదా, నాయిస్ రిడక్షన్ మీద క్లిక్ చేసి రెడ్యూస్ అని చెప్పేసి, మీరు ఒకవేళ క్లిక్ చేసి లేకపోతే రెడ్యూస్ మీద క్లిక్ చేసి ఓకే చేయండి. సో నాయిస్ అనేది రిడక్ట్ అవుతుంది. నాయిస్తో పాటు వాయిస్ కూడా డిక్రీజ్ అవుతుంది అనమాట. సో వాయిస్ని పెంచాలి అంటే మళ్ళీ మనం ఎఫెక్ట్లోకి వెళ్ళాలి. ఎఫెక్ట్లోకి వెళ్ళి యాంప్లిఫైని సెలెక్ట్ చేసుకోవాలి అనమాట. సో చూడండి, ఫస్ట్ ఎఫెక్ట్లోకి వెళ్ళి వాయిస్ని ఇంక్రీజ్ చేయటం అనమాట. ఎఫెక్ట్లోకి వెళ్ళి యాంప్లిఫైని క్లిక్ చేయాలి. మనకి సజెషన్ ఇస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే చేయాలి. సో ఇప్పుడైతే వాయిస్ అనేది వోకల్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు నేను ఇది ప్లే చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీనిలో ఇంకొంత నాయిస్ డిస్టర్బెన్స్ అనేది ఉందన్నమాట. మనం యాంప్లిఫై చేసినప్పుడు రిమైనింగ్ నాయిస్ కూడా వస్తుందన్నమాట. ఆ నాయిస్ని కూడా మనం సింపుల్గా సెలెక్ట్ చేసి డిలీట్ చేసుకోవచ్చు. గెట్ నాయిస్ ప్రొఫైల్ చేయక్కర్లేదు, ఇక్కడ ఇది రిమైనింగ్ పార్ట్ అవసరం లేదు కాబట్టి డిలీట్ చేయొచ్చు. సింపుల్గా డిలీట్ చేసేసి సెలెక్ట్ చేయండి, డిలీట్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత ప్లే చేసి చూపిస్తున్నాను. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం Audacity సాఫ్ట్వేర్ని యూస్ చేసి వాయిస్ని ఎలా రికార్డ్ చేయాలి, నాయిస్ని ఎలా రిడక్షన్ చేయాలి అని చెప్పేసి చూద్దాం. ఆ తర్వాత ఈ ఆడియోని ఎలా సేవ్ చేసుకోవాలంటే ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి, MP3 సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా,
సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏ డ్రైవ్ కావాలంటే ఆ డ్రైవ్ సెలెక్ట్ చేసుకోండి. నేను డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. సో నేమ్ ఇచ్చి సేవ్ చేయండి. నేను శాంపిల్ అని నేమ్ ఇచ్చాను, సేవ్ చేస్తున్నాను. సేవ్ మీద క్లిక్ చేయండి. సింపుల్గా ఇది డెస్క్టాప్ మీద ఈ ఆడియో అనేది సేవ్ అయిపోతుంది. సో నేను ఆ ఆడియోను కూడా చూపిస్తాను చూడండి. సో ఇదిగోండి ఇక్కడ శాంపుల్ అని చెప్పేసి సేవ్ అయిపోయింది ఈ ఆడియో అనేది. మీకు ఇంతవరకు అయితే ఎడాసిటీని యూస్ చేసుకొని నాయిస్ని ఎలా రిడక్షన్ చేయాలి అని చెప్పేసి సరిపోతుందన్నమాట. కాకపోతే మీరు ఇంపోర్ట్ చేసుకున్న వీడియోకి నాయిస్ని ఎలా రిడక్షన్ చేయాలి, అదేవిధంగా ఇంకొక ఆడియోని ఎలా యాడ్ చేయాలి అని తెలియాలి అంటే మీరు ఈ రిమైనింగ్ పార్ట్ని కూడా చూడండి. లేదు అంటే ప్రీవియస్ పార్ట్ వరకు సరిపోతుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాక్స్ ఇన్ఫోటెక్. ఈరోజు మనం విడ్జెట్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. అసలు విడ్జెట్ అంటే ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి, విడ్జెట్స్ని ఎలా క్రియేట్ చేయొచ్చు, ఎలా డిలీట్ చేయొచ్చు, మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. మీరైతే ఈ ఆర్టికల్ని ఒకసారి చదవండి, నేను చెప్పేస్తాను సింపుల్గా. జనరల్గా ఏంటంటే ఇక్కడ మాత్రం ఇంకొక వీడియోని యాడ్ చేయాలి అనుకుంటే కర్సర్ని ఎండ్కి తీసుకొచ్చి ఆ తర్వాత ఇంపోర్ట్ చేయాలి. ఆ తర్వాత టైమర్ టూల్ని యూస్ చేసుకొని మనం ఇంపోర్ట్ చేసిన వీడియోని ఏ టైంకి కావాలనుకుంటే ఆ టైంకి సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఆ తర్వాత మిగిలిన ప్రాసెస్ అంతా యాజ్ ఇట్ ఈజ్ సేమ్. ఏమి కోడ్ అవసరం లేకుండా మీ వెబ్సైట్కి అయితే ఏదైనా ఫంక్షనాలిటీని యాడ్ చేసుకోవచ్చు అనమాట. అయినా మనం ప్లగిన్స్ కూడా ఉన్నాయి కదా, ఈ విడ్జెట్స్ వల్ల యూజ్ ఏంటి అంటే ఈ విధంగా ఆల్రెడీ KineMasterలో కానివ్వండి, ఇంకేదన్నా అదర్ మీడియాలో కానివ్వండి, రికార్డ్ చేసిన వీడియోకి కూడా నాయిస్ని రిడక్షన్ చేయొచ్చు. అదేవిధంగా వేరే ఆడియోని యాడ్ చేయాలనుకుంటే యాడ్ కూడా చేయొచ్చు. ఇదే విధంగా మీరు బ్యాక్గ్రౌండ్లో సాంగ్ని యాడ్ చేసుకోవాలంటే యాడ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట.